కార్తీక దీపం సీరియల్లో పారిజాతంతో కార్తీక్ అత్త ఏం చేస్తుంది, పడుకున్నది అంటుంది. మామి ఏం చేస్తున్నాడు అంటే బయటనున్నాడు అంటుంది. అయితే నువ్వేం చేస్తున్నావు అంటే నేను ఖాళీగా ఉన్నాను, ఇటు అటు తిరుగుతున్నాను అంటుంది. అయితే పారు, అందరికీ అన్ని పనులు ఉన్నాయి, నువ్వే ఖాళీగా ఉంటావు, నువ్వు అసలు కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అంటుంది. ఎందుకురా మాట అన్నావా అంటే, మరేంటి ఎవరి కోసం అంటున్నావురా అంటే, నీ కొడుకు కోసమే అంటుంది. నా కొడుకు ఏమైందిరా అంటే, నీ కొడుకు కనిపించట్లేదు, కిడ్నాప్ అయ్యాడు, అయినా సరే నువ్వేం పట్టించుకోవట్లేదు. ఒకవేళ నా కూతురు కానీ ఎక్కడైనా తప్పిపోయిందంటే నేను వెళ్ళి ఎత్తుక్కుంటానా లేదా అంటే, ఎత్తుక్కుంటావు అంటది పారిజాతం. అయితే ఒకవేళ నేను మామీనే ఎతకాలనుకో, నాకు ఎన్ని పనులు ఉంటాయి, అటు కడుపుతో ఉన్న నా భార్య, పేషెంట్ అయినా అత్త, నాకు ఎన్ని పనులని చూసుకుంటాను. ఒక వారం ఎతుకుతానేమో మహా అయితే, ఆ తర్వాత నేను వదిలేస్తాను. నీకు కొడుకైనందుకు నువ్వే కదా వెతుక్కోవాలి ఎక్కడున్నాడు అన్నదిని అనేసి అంటాడు కార్తీక్. అవునరా నిజమే, నేనే ఎత్తుక్కోవాలి అంటది. అయితే సరే, ఇప్పుడు దాసమావ ఈయనని దాచింది జ్యోత్స్న మీదే నాకు అనుమానంగా ఉంది అనేసి అంటాడు. ఎందుకు అలాగా అంటే, అయితే కావలిస్తే నిరూపించాలనుకుంటే నువ్వు జ్యోత్స్న దగ్గరికి వెళ్ళి, జ్యోత్స్న మనము పోలీస్ స్టేషన్కి వెళ్దాం రా అని వస్తుందేమో, కంప్లైంట్ ఇస్తానంటే కనుక జ్యోత్స్న మొహంలో చెమటలు, కంగారు, భయం అన్నీ కనిపిస్తాయి అని అంటాడు కార్తీక్. ముందెళ్ళి చూడు అనేసి అంటాడు. అంటే అప్పుడు పారిజాతం జ్యోత్స్న దగ్గరికి వెళ్ళి, జ్యోత్స్న పద వెళ్దాం అంటది. ఎక్కడికని అడుగుతుంది జ్యోత్స్న. పోలీస్ స్టేషన్కి వెళ్దాం అంటది. ఎందుకు అంటది జ్యోత్స్న. దాసు కనబడట్లేదు కదా కంప్లైంట్ ఇవ్వడానికి అంటది. కంప్లైంట్ ఎందుకు అంటే, కనిపించట్లేదు అందుకనే ఇవ్వాలి అనేసి అంటది. నువ్వే కదా అసలైన వారసురాల్ని ఎతికి తెమ్మని పంపించావు, మరి ఇప్పుడెందుకు అలా అంటున్నావు అనేసి అంటది జ్యోత్స్న. పారిజాతమేమో నేను ముందు అలాగే అనుకున్నాను ఇప్పటిదాకా అనేసి అంటుంది పారిజాతం. ఇప్పుడేమైంది అంటుంది జ్యోత్స్న. ఇప్పుడు ఇంటి ముందు దాసు తాయెత్తు దొరికింది, అలాగే ఫోన్ చేస్తుంటే దాసు ఎత్తట్లేదు. దీనికి కారణం ఏమై ఉంటుంది, ఎవరో నా కొడుకుని కిడ్నాప్ చేశారు, అందుకనే ఎలాగైనా ఇవ్వాలి అనేసి అంటది పారిజాతం. నేను ప్రాబ్లంలో ఉన్నప్పుడు నాన్నగారిని నన్ను రక్షించాడా, ఇప్పుడు ఆయన్ని రక్షించమని అంటున్నావు అని అంటుంది జ్యోత్స్న. అయితే దాసు ప్రాబ్లంలో అలా ఉన్నాడా నీకు తెలుసా అని అంటుంది గ్రాని. నాకెలా తెలుస్తుంది, నువ్వు అలా అన్నావని అన్నానంటది జ్యోత్స్న. ఆ కార్తీక్ గారు చెప్పినట్లు అలానే అయ్యింది, కానీ తన మొహంలో భయం చాలా ఉంది, చెమటలు కూడా పడుతున్నాయి. కార్తీక్ ఎలా చెప్పాడో అలాగే జరుగుతుంది. ఒకవేళ ఇదేమైనా దాసుని కానీ ఎక్కడైనా దాచిందా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఎలాగుండగా అక్కడ శ్రీధర్ కాంచనా దగ్గరికి వచ్చి, కాంచనా రమ్మని ఫోన్ చేసావు ఎందుకు అని అడుగుతాడు. అందుకు కాంచన, నువ్వు కూతురు కోసం ఆలోచిస్తున్నావా, స్వప్న కూతురు కాపురం నిలబెట్టాలని ఆలోచిస్తున్నావా అని అడుగుతుంది. దానికి శ్రీధర్ కాశీ చేసిన తప్పులకు దేశాలు పట్టి తిరుగుతున్నాడు, నేనేం చెయ్యాలి అంటాడు. సరే, ఆ తప్పును తెలుసుకొని కాశీ స్వప్నతో బతకాలని వచ్చాడండి అంటుంది. అయితే ఇంటికి రావాలి కానీ అంటాడు. శ్రీధర్ స్వప్నకి ఫోన్ చేస్తే రావద్దని అన్నదంట అంటుంది కాంచన. అయితే కాశీ తన తప్పు తెలుసుకొని తన భార్యతో బతకాలని అనుకుంటున్నాడు, దానికి నువ్వు స్వప్న కాశీతో కలిపి బ్రతకాలనుకుంటున్నావా అంటాడు. అప్పుడు కాంచన అవునండి అంటుంది.
అయితే నువ్వు నన్ను కూడా క్షమించాలి అంటాడు శ్రీధర్. దానికి కాంచన మాట్లాడదు. ఆ, భార్యాభర్తల బంధం కోసం ఆ, చెప్తాడు. చెప్పి నేను కాశీది 2 ఏళ్ళ ప్రేమే, నాది 25 సంవత్సరాలుగా నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను నేను విడిచిపెట్టి ఉండలేను, అందుకనేసి నువ్వు ఎలాగైనా నాతోటే కలిసి బతకాలి, నువ్వు నన్ను విడిచి ఉండాలనుకుంటున్నావు కానీ నేను నీతోనే కలిసి ఉండాలనుకుంటున్నాను. 2 ముళ్ళు బంధం అంటే ఒక తాలి నువ్వు, ఒక తాలి నేను అని, ఒక తాలి భర్త, ఒక తాలి భార్య అని అర్థము. ఆ 2 కలిసే ఉండాలి ఎప్పుడైనా అని చెప్తూ ఉంటాడు. ఈలోగా ఇక్కడ ఇలా ఉండగా అక్కడేమో పారు బయటకు వస్తుంది. వచ్చిన వెంటనే ఏం పారు, జ్యోత్స్న చూసిందా అనేసి అంటాడు. జ్యోత్స్నాన్ని అడిగావా పోలీస్ స్టేషన్కి వెళ్దామని? రానందా అంటాడు. అవును రానంది అంటుంది పారిజాతం. కంగారు పడిందా అంటాడు. కంగారు పడింది అంటది పారిజాతం. అయితే మొహం నిండా చామలు పట్టాయా అంటే పట్టింది అంటది పారిజాతం. అయితే జ్యోత్స్న మీద ఒక కన్ను వేసి ఉంచు అంటాడు కార్తీక్. ఒక కన్ను ఎలా వేయమంటావరా, మనకున్నది 2 కళ్ళు కదా అంటే, అయితే సర్లే పారు 2 కళ్ళే వేసి ఉంచు అంటాడు కార్తీక్. పారు సరే అయితే నువ్వు అంటే ఎలా కన్ను వేయమంటావురా అంటే, నువ్వు జ్యోత్స్న ఎక్కడికి వెళ్తుందో ఏం చేస్తుందో అని ఫాలో అవ్వు అని అంటాడు. అనేసి తన మనసులోని నీ ద్వారానే దాసమామయ్యను ఎక్కడున్నాడో కనిపెట్టాలి అని అనుకుంటాడు. అక్కడి నుండి ఇంటికి దీపం తీసుకుని వచ్చేస్తాడు. ఇంటి దగ్గర కార్తీక్ దీపంను చూసిన శ్రీధర్, కార్తీక్ మీ అమ్మకు నువ్వైనా నన్ను క్షమించమని మీ అమ్మతో చెప్పురా, నాతో మీ అమ్మ బ్రతకమని అని అంటాడు. అందుకు నేను మీరు దీపను పెళ్లి చేసుకోవద్దు అన్నారు కానీ నేను విన్నానా అంటాడు కార్తీక్. లేదు అంటాడు శ్రీధర్. మరి నేను చెప్తే మా అమ్మ మాత్రం వింటుందా? నేనే మీ మాట వినలేదు. అలాగే నాకు అమ్మ కంటే ముందు మీ భార్య, అంతకంటే ముందు కూతురు మాస్టరు అంటాడు కార్తీక్. అందుకే ఆడదానికి తనకి నచ్చినట్లు ఉండే స్వాతంత్ర్యం ఇవ్వాలి అంటాడు కార్తీక్. శ్రీధర్, కాంచన నన్ను క్షమించు కాంచన అంటాడు. నా కొడుకే చెప్పాడు కదా, ఇంకా నేను చెప్పడం బాగోదు అంటుంది. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగుస్తుంది.